జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో యూరియా కొరత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేవలము 200-300 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. ఈ క్రమంలో రైతులంతా కూడా అక్కడ క్యూ కట్టారు. ఆ తర్వాత కూడా వారికి మిగతా వారిని వెనక్కి పంపినటువంటి సందర్భం. ఈ క్రమంలో అక్కడికి అధికారులు చేరుకోగా అధికారులను అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు నిలదీశారు. తమకు ఎందుకు యూరియా కొరత ఏర్పడింది, అవసరానికి మేర ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా అక్కడ నిలదీసినటువంటి సందర్భం అక్కడ కనిపించింది. దీంతో అధికారులు అక్కడ నుంచి జారుకున్నారు. మొత్తానికి రైతులకు పూర్తి స్థాయి న్యాయం చేయాలని కూడా వారంతా కోరుతున్నారు. అలాగే మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల మాట్లాడుతూ తమకు ఎందుకు ఈ యూరియా కొరత ఎందుకు కొనసాగింది, ఇందులో రైతులు కాదు వారంతా కూడా ఇతర పార్టీకి చెందినటువంటి నేతలు అని చెప్పడంతో కూడా మరింత ఆగ్రహ జ్వాల చెలరేగింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఆ యూరియా కొరత తీర్చకపోతే పూర్తి స్థాయిలో తామంతా ధర్నా నిర్వహిస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి వార్డులో పూర్తి స్థాయిలో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. అక్కడ అసలే నీటి కొరత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పారిశుద్ధ్యం పైన అసలే దృష్టి సారించట్లేదు స్థానిక మున్సిపాలిటీ సిబ్బంది. దీంతో వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ వారంతా కూడా స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తమకు పూర్తి స్థాయిలో కూడా నీటి సౌకర్యంతో పాటు పారిశుద్ధ్యం పైన దృష్టి సారించాలని సందర్భంగా కోరడం జరిగింది. అసలే అకాల ఈ వర్షాలకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో డ్రైనేజ్ నీరు కూడా బావుల్లో చేరడంతో తామంతా ఇబ్బంది పడుతున్నామని సందర్భంగా వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది.